ఆపరేషన్ సింధూర్ దానికి ముందు ఏదైతే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలను మనం నిషేధించాం, మన విమానాలని పాకిస్తాన్ నిషేధించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అది కాస్త ముదిరి పాకాన పడింది. దీనివల్ల పాకిస్తాన్ వైపు నుండి వెళ్ళే విమానాలు ఎక్కువ మనవి, పాకిస్తాన్ గగనతలం మీద నుంచి వెళ్తుంటాయి అన్నమాట. అవన్నిటిని ఎందుకంటే అవతల ఉంటే ఇరాన్ పోవాలన్నా, రష్యా పోవాలన్నా అటు పోయేవన్నీ కూడా ఆ వైపు నుంచినే ఉంటాయి అన్నమాట. ఆ ఇంపాక్ట్ కాస్త మనకి ఆర్థికంగా నష్టమే. విమానాలు చుట్టూ తిరిగి వెళ్ళడం వలన రూపాయి ఎక్కువ ఛార్జీ పబ్లిక్ మీద పడుతుంది, భారం ఉంటుంది. కానీ తప్పదు, వాళ్ళు మన వైపు నుంచి వెళ్ళేటటువంటి ఇటు పక్కన శ్రీలంకకు పోవాలన్నా తర్వాత ఇతర దేశాలకు పోయేటటువంటి వాటికి వాళ్ళకి చుట్టూ తిరిగిపోవడం అవుతుంది, వాళ్ళకి ఖర్చు అవుతుంది. బట్ ప్రతీకార రాజకీయాలు అలాగే ఉంటాయి, ప్రతీకార ఆంక్షలు అలాగే ఉంటాయి. ఇప్పుడు అప్పటి నుంచి ఏ నెలకి ఆ నెల పొడిగించుకుంటూ రావడం నడుస్తోంది. మనం అసలు దాని గురించి పట్టించుకోవడం మానేసాం, నిషేధం పెట్టేసాం, అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే పబ్లిసిటీ కోరుకుంటుంది కాబట్టి ప్రతి నెలకు ఒకసారి ఇదిగో మేము ఎక్స్పాండ్ చేసాం భారత్ మీద నిషేధం అని చెప్పుకుంటుంది. తద్వారా భారత్ మీద మేము ఆధిపత్యంతో ఉన్నామని చెప్పి వాళ్ళ దేశ ప్రజలకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులకు కూడా అదిగో చూసారా పాకిస్తాన్ ఎంత ఆత్మగౌరవంతో ఉందో, ఆత్మాభిమానంతో ఉందని. ఈ ఆత్మాభిమానం లేని వాళ్ళు, ఈ ఆత్మగౌరవం లేని వాళ్ళు, దేశభక్తి లేని వాళ్ళు ఫీల్ అవ్వడానికి ఉపయోగపడే విధంగా చేస్తుందన్నమాట.